బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి రోజాకు ఉచ్చు బిగిస్తోంది. గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆరోపణలపై విచారణ చేసిన విజిలెన్స్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఇందులో మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపై పూర్తి ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు జరిగిన అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జ్ ఎండీ హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణి మోహన్ పైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్ లోని ఐటీ విభాగంలో పనిచేసేవారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి, భోజనాల్లోనూ భారీగా దోచేసినట్లు విజిలెన్స్ నివేదికలో ప్రభుత్వానికి వివరించారు. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్ల పైనే ఖర్చు తేలింది. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్లు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 కేటాయిస్తే తమ సొంత నిధులు మరో 10,000 ఖర్చయ్యాయంటూ మొత్తం 20,000 ఖర్చు చూపించారు. ఇలా ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతల ఖర్చు చేసినట్లు చూపించారు. పోటీల్లో విజేతలంతా వైసీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. విజిలెన్స్ నివేదిక అందటంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి రోజాకు ఉచ్చు బిగిస్తోంది. గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆరోపణలపై విచారణ చేసిన విజిలెన్స్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఇందులో మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపై పూర్తి ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు జరిగిన అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జ్ ఎండీ హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణి మోహన్ పైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్ లోని ఐటీ విభాగంలో పనిచేసే వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి, భోజనాల్లోనూ భారీగా దోచేసినట్లు విజిలెన్స్ నివేదికలో ప్రభుత్వానికి వివరించారు. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్ల పైనే ఖర్చు తేలింది. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్లు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 కేటాయిస్తే తమ సొంత నిధులు మరో 10,000 ఖర్చయ్యాయంటూ మొత్తం 20,000 ఖర్చు చూపించారు. ఇలా ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతల ఖర్చు చేసినట్లు చూపించారు. పోటీలో విజేతలంతా వైసీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. విజిలెన్స్ నివేదిక అందడంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.